హాయ్ హలో ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ బ్లాగ్ అనమాట. అయితే ఈరోజు బ్లాగ్ వచ్చేసి క్రికెట్ సంబంధించింది. అయితే మేము సండే క్రికెట్ ఆడతాము. సో ఎట్లుంటుంది ఏం సంగతి అని చూపిస్తాం, చూడండి. ఫస్ట్ టైం కదా, కొంచెం కెమెరా ముంగడ మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా, అవునా? సో నేను మళ్ళీ మీకు గ్రౌండ్కి పోయి గ్రౌండ్లో ఎట్లా ఏం సంగతి అన్నీ చూపిస్తాను, ఓకేనా? గ్రేస్ బాల్ క్రికెట్ అనమాట, అది ఏముందో అన్నీ చూపిస్తాను, ఓకే? చలో ఫైనల్గా గ్రౌండ్కి అయితే వచ్చినాం. ఇక్కడ వేరే మ్యాచ్ అవుతుంది. ఇక పిఎన్ఆర్ గ్రౌండ్ నెంబర్ 1, గ్రౌండ్ నెంబర్ 2 అక్కడ పిఎన్ఆర్. ఇగో 12 నంబర్స్ అయితే ముగ్గురం వచ్చినాం. ఇగో మిట్టబాయ్ ఒకసారి హాయ్ చెప్పు. వంశీబాయ్ హాయ్. ఇప్పుడే మ్యాచ్ అయిపోయింది. గ్రౌండ్ కాలేంది, ఇటు రోల్ చేస్తాను, పిచ్ని రోల్ చేస్తాను. ఇప్పుడు 5-10 మినిట్స్లో టాస్ వేసుకుంటాం. మేము టాస్ అవుతుంది. టాస్ అయింది. ఆపోనెంట్ వాళ్ళు విన్నారు. వాళ్ళు బ్యాట్ ఫస్ట్, మన ఫీల్డింగ్ ఇప్పుడు. ఇక మనం ఎంతమంది ఇంకా రావాలి. ఈరోజు వికెట్ కీపింగ్ నువ్వేనా మరి? వంశీయా? క్యాప్టెన్ ఎవరు ఈరోజు? మిటనా టుడే క్యాప్టెన్ నువ్వా శశాంక్ అన్నా? చూడు ఒకసారి ఇక్కడ చూసి మాట్లాడు. నువ్వేనా? మరి ఎవరు క్యాప్టెన్? లేను. 4 ఓవర్కే బాయ్, చేపాలి బాయ్ 4 ఓవర్. మ్యాచ్ స్టార్ట్ అయ్యేముందు ఇవే ఉంటాయి. ఇక ఈ మధ్యాహ్నం మ్యాచ్ స్టార్ట్ అయితే లంచ్ ఏం కావాలి, ఒక లేట్ వచ్చిన వాళ్ళకి ఉంటుంది పిడి, అట్లా. ఎందుకట్లా చేస్తున్నావు? ఏం టైం పాస్ బాయ్, పాపం వదిలేదాన్ని ఆడుకుంటుంది. కంపల్సరీ మ్యాచ్ విన్నింగ్. అందరూ కొంచెం టైట్ ఫీల్డింగ్ చేయండి. చిన్న గ్రౌండ్, ఫుల్ 6 పోయినా వద్దు. బౌలర్స్ మెయిన్ డిసప్పాయింట్ కాకండి. వికెట్ చూడండి. స్కోర్ మినిమం 120-130. ఒక్క నిమిషం చెప్తున్నాను, ఓకేనా? జస్ట్ 3, 2, 1. జై శ్రీరామ్. ఇప్పుడే ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. ఇక మా గోపీబాయ్ వచ్చింది. గోపీబాయ్ కొరా అని అంటున్నా ఖాళీ. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయి సెకండ్ ఇన్నింగ్స్ రెడీ అవుతారు మా వాళ్ళు, ప్యాడప్ అవుతారు. ఇక మా క్యాప్టెన్ కొడితే ఎడబడ్డది తెలుసా బాల్? ఈ పొలంలో పడ్డది. కొత్త బాల్. మా వాళ్ళు డక్లో కూర్చొని మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇక మ్యాచ్ ఎట్లా నడుస్తుంది సంగతి చెప్పు. మంచిగా నడుస్తుంది. 6 ఓవర్లు 60 రన్లు కొట్టినాడు. ఇంకా మంచిగా ఆడుతున్నాడు. 14 ఓవర్స్ 100 కొడితే వికెట్ కూడా వాళ్ళే. షాట్ అన్నా ఇంకోటి వస్తుంది. చలో విన్ ద మ్యాచ్. 2 ఓవర్ బాకీ. అవుట్ అయితే జీత్ గయా మ్యాచ్.
ఇక్కడ చూపెట్టా అది మీరు क्या जाओ जी अब मैं जाता हूँ. అయిపోయినాక ఆగం ఉంటుంది ఇటు కిరణ్ జర నాది వెళ్ళిపోయావా ప్లీజ్ నువ్వు జర పెట్టేసావా అదైతే పోయి లెక్క హిసాబ్ కర్రే మ్యాచ్ ఆడినాం గెలిచినాం ఇంటికి వచ్చాం ఫుల్ టైర్డ్ అయిపోయినాం కొంచెం వీడియో తీయలేనబ్బా సారీ లాస్ట్కి ఎందుకంటే చీకటి అయిపోయింది అప్పటికి యాక్చువల్లీ మ్యాచ్ 2 ఉండే 3 ఏమో స్టార్ట్ అయింది సో 1 అవర్ అట్లా లేట్ అయిపోయి చీకటి అయిపోయింది సో లాస్ట్కి కవర్ చేయలేకపోయినా కొంచెం చూసి సపోర్ట్ చేయండి ఫస్ట్ బ్లాగ్ జరా ఏమనుకోకండి మంచిగా వచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్